మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థల ఎలక్షన్లో విజయాలు సాధించమనడం సిగ్గుచేటని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను గెలిచిందని చెప్పారు. మెజార్టీ వచ్చింది అంటే మాకు అప్పుడు 52% మాకు పర్సెంటేజ్ పోల్ అయితే మీకు 45% మెజార్టీ వచ్చేసి 7.7% మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పడం జరిగింది. నువ్వు ఏదో 1800 మెజార్టీ త్వరలో అంటున్నావు, ఎక్కడయ్యా నీకు మెజార్టీ? ఇగో చూడు, ఇది పత్రికా ముఖంగా మీకు రిలీజ్ చేస్తున్నాము, ఇది మా మెజార్టీ. కాకపోతే రెబల్ వల్ల కొంత మా అసమర్థత, కొంత మా రెబల్స్ వల్ల కొంత మెజార్టీ తగ్గిందని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం. అది మా కొంత లోపం మాది ఉందని చెప్పేసి చెప్తున్నాం. అది ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ మేము మా ఇప్పుడు మా సమావేశాన్ని చూస్తుంటేనే అర్థమై ఉంటుంది. అందరం ఒక్క తాడిపై నిలబడి సర్పంచ్ని, జెడ్పీటీసీని, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కైవసం చేసుకొని ఇనానిమస్ రాండి మీరు ఎన్నికెళ్తారా అని చెప్పేసి అంటున్నారు. రెబల్స్ కూడా మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని కలుపుకొని పోయి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిజమైన కార్యకర్తలు నష్టపోతున్నారు. మాలాంటి కార్యకర్తలు అధికారం లేనప్పుడు నేను 2 సార్లు నిలబడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాము, కొంత నిజమైన మీకు వచ్చిన ఓట్లు ఇవ్వండి, మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్కి. అయినా మీరు స్టేజ్ మీద కూడా మీరు మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా మీరు చదువుకొని ఉంటే మీకు అర్థమయ్యేది. ఎందుకంటే మీరు ప్రతి చెప్తున్నారు ప్రెస్కి, ఇక్కడనే మీరు రిలీజ్ చేస్తున్నాం. మేము మా తొర్రూరు మండలంలో గెలిచిన సర్పంచులు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పోలైన ఓట్లు, ఇప్పుడు సర్పంచ్కి పోలైన ఓట్లు. మేము గెలిచినవి 15 సర్పంచ్లు కాంగ్రెస్ గెలిచినాయి, 7 రెబల్ గెలిచినాయి. అయ్యా మీరు గెలిచిన 9 గ్రామ పంచాయతీలు పెద్దవి చిన్నవి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గెలిచి మాటల్లో మీరు మా పార్టీ అభ్యర్థిని తీసుకొని మీరు సర్పంచ్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న నిజం కాదా? మీరే నిన్న చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, రెబల్ నాయకులు చెప్తున్నారు. ఎవరు మిమ్మల్ని బలపరిచిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి మీరు సపోర్ట్ చేసే కొన్ని ఊళ్ళలో మీరు క్యాండిడేట్ పెట్టుకోలేదు. అది మీ పరిస్థితి. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం నుంచి మాట్లాడదు. మీకు అసలు పోలైన ఓట్లు మీకు 2,58,328 ఓట్లు పోలైతే ఏది సర్పంచ్ ఎలక్షన్స్కి మాకు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు 1,06,017 ఓట్లు కాంగ్రెస్కి పడేది జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా. బీఆర్ఎస్కి 90,529 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి